నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ప్రొఫెషనల్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మాషమా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురువు గారు సీతాకుండలో సీతాదేవి దశరథుడిని పిండ ప్రదానం చేశారు. ఇలా చాలా మంది రీసెంట్ టైమ్స్ లో చేస్తున్నారు కొడుకులు లేని పక్షంలో. ఇలా ఆడవాళ్ళు పిండ ప్రదానం చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఇది వరకు సతీ సహగమనం చేసేవారు. భర్త అవును. చచ్చిపోయిన వెంటనే భార్యను కూడా తోసేసేవారు నిప్పుల్లో. అవును. ఇప్పుడు చేస్తున్నారు మరి ఆడవాళ్ళు. చేయడం లేదు. రాజా రామ్మోహన్ రాయ్ వచ్చేసాడు. అవును. వచ్చేసి తర్వాత బెంచిక్, ఆ బెంచిక్ అంటే ఫారినర్, ఆయన కూడా ఈ సతీ సహగమనం కోసం పోరాడారు. అమెండ్మెంట్స్ చేస్తారమ్మా. ఓకే. అప్పుడెప్పుడో ఉన్న పుస్తకాలు పట్టుకొని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అని పేర్లు పెట్టేసి ప్రక్షిప్తాలు చేసేసి నో, ఉమెన్ షుడ్ నాట్ డూ దట్, ఉమెన్ షుడ్ నాట్ డూ దట్ అనడానికి కుదరదు. ఓకే. గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయకూడదు అంటున్నారు. ఇప్పుడు చేస్తున్నారా లేదా? మా ఎంఎస్ సుబ్బలక్ష్మి, మా వీళ్ళందరూ కూడా చక్కగా గాయకులు, ఎల్ఆర్ ఈశ్వరి, వీళ్ళందరూ గాయకులంతా కూడా లలిత సహస్రం అంతా చదువుతున్నారు. గాయత్రి మంత్రం క్యాసెట్స్లో వచ్చేసింది. అసలు గాయత్రీదేవే ఆడది. అవును. ఆడదాని మంత్రం ఆడదాన్ని చదవకూడదు అంటున్నారు వీళ్ళు. అవును. మళ్ళీ క్యాస్ట్ ఫీలింగులు ఇందులో. అసలు క్యాస్టే లేదురా మొగుడా అంటే మళ్ళీ బ్రాహ్మిన్స్ మాత్రమే చదవాలి ఓకే. అని, నాన్ బ్రాహ్మిన్స్ చదవకూడదని. ఎట్లా కుదరదు. మళ్ళీ మా గురుగారు నండూరు శ్రీనివాస్ గారు అయితే జప గాయత్రి, అజప గాయత్రి. జప గాయత్రిని బ్రాహ్మణులు చేయొచ్చు, అజప గాయత్రి ఓం సర్వచేత నిరూపాంతామ అద్యాం విద్యాం చదివే బుద్ధిం యోన ప్రచోదయ అని దేవీ భాగవతంలో మొదటి శ్లోకం చేయొచ్చు అని ఆయన చెప్పారు. ఓకే. సో అందరూ చేసేయచ్చు గాయత్రి మంత్రం. ఓకే. అలాగే శాస్త్రాలు అనేటటువంటి దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారతాయని చెప్పింది శాస్త్రం. అదే శాస్త్రంలో ఓకే. అంటే అప్పుడెప్పుడో ఆడవాళ్ళు పిండం పెట్టకూడదని, అప్పుడు మగాళ్ళు సంతానం ఉండేవారు కాదు కాబట్టి, లేడీస్ మగవాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి అప్పుడు పెట్టేవారు. అవును. ఇప్పుడు అమెరికా పోతున్నారు మగవాళ్ళంతా సంపాదించుకోవడానికి. అవును. లేకపోతే మగ సంతానం లేనటువంటి వాళ్ళు పాపం ఆడవాళ్ళు పెట్టాలంటే కుదరదు అనేస్తారు. బద్రీ సినిమాలో అల్లు అర్జున్, తమన్నా పిండం పెట్టాలంటే బాధపడుతుంటే అప్పుడు పాపం ఆయన బద్రీనాథ్ అతనే బద్రీనాథ్. పెట్టేస్తాడు నా చేతులతో. అంటే అరే దేవుడికి చేసే పిండాలు పూజలు నువ్వు ఎలా చేస్తున్నావు రా పిండాలు అంటాడు వాళ్ళ గురు ప్రకాష్ రాజు. అయినా సరే నేను పెట్టేస్తున్నాను అంటాడు. పిండ ప్రధానం ఏం తప్పు కాదు. ఓకే. అది చెప్పడం కోసమే సీతాదేవి బీహార్లో గయా అనేటటువంటి ఒక ఊరుంది. ఓకే. ఆ గయలో మొత్తం పిండాలు ఊరు అంటారు దాన్ని. కాశీ ఓకే. దగ్గర అనమాట. కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కడు గయ వెళ్తారు. అక్కడ ఫాల్గుణ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే. నేను బోల్డ్ సార్లు వెళ్ళాను. ఇటే మనం విష్ణుపాదక దేవాలయం, గయాసురుడు బాడీ అక్కడ పడి ఆ చచ్చిపోతే అక్కడ ఆయన విష్ణుమూర్తి యొక్క పాదాలు దాని మీద ఉంటుంది. దాన్ని విష్ణు గయ అంటాం. ఓకే. ఇక్కడ ఏం జరుగుద్ది? సీతారామచంద్రుల వారు పాపం వనవాసం చేస్తున్నారు. చేస్తూ ఉంటే దశరథుడు చనిపోయాడు. అక్కడెక్కడో అయోధ్యలో చచ్చిపోయాడు కదా. అవును. వీళ్ళకి న్యూస్ తెలిసింది. సరే పిండం, లక్ష్మణుడు కూడా ఉన్నాడు కదా, కూడా ఉన్నారు. వీళ్ళంతా వనవాసం చేస్తూ గయకొచ్చారు. గయకొచ్చినప్పుడు పిండ ప్రదానం చేయాలి. రాముల వారు నేను ఆ మెటీరియల్స్ పట్టుకొస్తాను, ఏమన్నా గోధుమ పిండి అవి ఉంటాయి కదా, అవును. లేకపోతే అన్నం రైస్ అవి నేను పట్టుకొస్తానని ఆ సరుకులు తేవడం కోసం రాముల వారు వెళ్ళిపోయారు. ఓకే. మధ్యాహ్నం అయిపోతుంది. ఇక్కడ హ్మ్. సీతాదేవి ఏం చేస్తుంది? వస్తున్నాడు కదా అని చెప్పేసి రాముడి కోసం వెయిట్ చేస్తుంది. ఓకే. ఈ రోజు విచిత్రం ఏంటంటే ఈరోజు సీత జన్మదినోత్సవం అమ్మా. ఈరోజు సీతాదేవి పుట్టినరోజు. ఓహ్! సీతా కుండులోనే సీతాదేవి చెప్పిస్తుందేమో మన చేత. ఓకే, ఓకే. గుడ్. అయితే ఆ సీతాదేవి ఏం చేసింది? దశరథ మహారాజు వీళ్ళు వస్తారు కదా, రాముడు వస్తాడని వెయిట్ చేస్తుంటే మధ్యాహ్నం 12 గంటల లోపల పెట్టేయాలి పిండం ఎవరికైనా ఓకే. సరే, అపర్ణ వేళలో. ఆ లోపల కరెక్ట్గా ఆ టైంలో పెట్టాలి. రాముడు రావట్లే, టైం అయిపోతుంది. దశరథుడికి టెన్షన్ వచ్చేసింది. బాబోయ్, వీళ్ళు కనుక పిండం పెట్టకపోతే నాకు ఉత్తమ లోకాలు రావు. అసలు పిండ ప్రదానం ఎందుకు పెడతామంటే, మనము పితృదేవతలకు పెట్టడం వల్ల, పిండ ప్రదానం పెట్టడం వల్ల వాళ్ళ నరక లోకాలకు వెళ్లకుండా ఉత్తమ లోకాలకు వెళ్తారు. లిబరేషన్ అంటారు దాన్ని. ఓకే. మోక్షం వస్తుంది. అంటే ఉదాహరణకి కరోనాలో చచ్చిపోయారు చాలా మంది. అవును. చచ్చిపోయినప్పుడు భార్య పాపం ముట్టుకోలేకపోయింది భర్తని, కాల్చలేకపోయారు శవాల్ని, కాటికాపర్లే కాల్చేశారు. కొడుకు పిండాలు పెట్టలేకపోయాడు. ఎందుకని? ముట్టుకుంటే వీడు చచ్చిపోతాడు. అలాంటి సిచ్యువేషన్స్లో యాక్సిడెంట్లు అయిపోయినోళ్ళు, ఎక్కడెక్కడో చచ్చిపోయినోళ్ళు న్యూస్లు మాత్రమే తెలుస్తాయి. ఫలానా అవును. పాకిస్తాన్లో చచ్చిపోయారని ఇలా వస్తాయి కదా అవును. న్యూస్లు. అక్కడే కాల్చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తమ లోకాలు రావు పాపం. ఓకే. అందుకని వాళ్ళంతా కూడా ఎటూ కాకుండా పిండం అలా తిరుగుతూ ఉంటుంది ఆత్మ. దానికి పిండాలు పెడితే మనకి మోక్షం వస్తుంది, లిబరేషన్. ఓకే.
ఈ మధ్య కాలంలో ఇవన్నీనేమో ఒక రీజన్. ఈ మధ్య కాలంలో పంతులు గారులు ప్యాకేజ్ అని మొదలెట్టారు. చచ్చిపోయినప్పుడు ఫస్ట్ డే చచ్చిపోయిన దగ్గర నుంచి అపర ఓకే. పంతులు గారు 12 డేస్ వరకు ప్యాకేజ్ 5 లాక్స్ ప్యాకేజ్ అంటున్నారు. ఈ 5 లాక్స్ ఓకే. ఉండాలిగా జనం దగ్గర డబ్బులు. డబ్బులు లేక వీళ్ళు పిండాలు పెట్టడం మానేశారు. ముఖ్యంగా పంతులు గారులకు భయపడి ఓకే. పిండాలు పెట్టట్లేదు. ఇదివరకు ఏదో ₹1000 ఇస్తే పెట్టేవారు. ఇప్పుడు అవును. నో, ఐ డోంట్ వాంట్ థాట్ అమౌంట్. ఐ వాంట్ 10 లాక్స్ ప్యాకేజ్, టోటల్ ప్యాకేజ్. సామాను, దానాలు, అన్ని కట్టెలు అంతా ఆ రేవు దగ్గర పెట్టుకుంటారన్నమాట. సరుకు కూడా అవును. కాంట్రాక్టర్స్ చూడు, విత్ మెటీరియల్, వితౌట్ మెటీరియల్ అని ఉంటది ఇల్లు కట్టేది. అలా విత్ అవును. మెటీరియల్ అనమాట. విత్ మెటీరియల్ ప్యాకేజ్, గెట్ అవుట్. అన్నాలు, దానాలు కూడా చేస్తాం. మళ్ళీ ఓకే. దాంట్లో క్యాటరింగ్ అంతా. ఓకే. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ మోక్షాలు రావు కాబట్టి పిండ ప్రదానం చేయాలి. ఓకే. అప్పుడు దశరథుడు మధ్యాహ్నం అయిపోతుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఆకాశవాణిలో స్వరం వినబడుతుంది. అమ్మా సీత, నువ్వు పెట్టేసేయమ్మా పిండం. రాముడు వచ్చేసరికి లేట్ అవుతుంది. నాకు ఉత్తమ లోకాలు రావు అంటుంది. ఓకే. అరే మెటీరియల్ లేదు. అప్పుడు సీతాదేవి ఏం చేస్తుంది మరి? అప్పుడు ఇసుక బాల్స్, ఇసుకని నీళ్ళల్లో కలిపి బాల్స్ కింద పెట్టి నలుగురిని సాక్ష్యాల కింద పెట్టింది. రాముడు నమ్మాలి కదా మళ్ళీ. అవును. ఎవరెవరిని? తులసి చెట్టుని, ఫల్గుణా నదిని, ఒక బ్రాహ్మణుణ్ణి, తర్వాత ఈ యొక్క వీళ్ళని పెట్టేసి మనకి పిండం దశరథుడికి పెట్టేసింది. పెట్టేస్తే దశరథుడు 2 చేతులతో ఇలా పైకి వస్తుంది, పిండం ఓకే. తీసుకున్నట్టు. ఇప్పుడు ఓకే. కూడా ఉన్నాయి ఆ చేతులు. ఇలా చేతులు పైకి వస్తాయి. హ్మ్. రాగానే అందులో 2 పిండాలు పెట్టేస్తారు. 3 పెట్టాలి కాబట్టి ఒకటి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత చేతులు అదృశ్యమైపోతాయి. అంటే ఓకే. దానికి మరి రాముల వారు వస్తారు, నేరేట్ చేస్తారు. నేరేట్ చేస్తే ఈ తులసి చెట్టు ఏం చెప్పుద్ది? అబద్ధం చెప్పుద్ది. నో, వాళ్ళ యొక్క సెల్ఫిష్ అవసరాల కోసం అబద్ధం ఆడుతుంది. ఆడితే ఓకే. నువ్వు బుషెస్‌లో, చెట్లలో మంచిదానివి నువ్వు. సూపర్ స్మెల్. అవును. కానీ నీకు త్వరగా ఎండిపోయి చచ్చిపోతావు నువ్వు అని సీతాదేవి శాపం పెట్టేసింది. అందుకే తులసి చెట్టు ఏదైనా సరే పర్మనెంట్‌గా ఎక్కువ కాలం ఉండదు. తక్కువ కాలమే బతుకుద్ది. నెక్స్ట్ ఒక ఆవును పెట్టుకుంది. కూడా అబద్ధం చెప్పేసింది. ఓకే. అబద్ధం చెప్పేసరికి అందుకే నువ్వు నీ ముఖంతో చూడకూడదు, వెనక భాగాన్నే పూజిస్తారు. ఔట్ అంటుంది. ఆ తోకతో ఇలా యెస్ అని చెప్పుద్ది రాముడికి, ముఖంతో అబద్ధం చెప్పి. అందుకని తోక భాగాన్ని, వెనకాల పృష్ఠ భాగాన్ని కానీ చాలా మంది పసుపు, కుంకుమలు పెడతారు గదా! అది మామూలుగా పెడతారు. భాగం అందుకనే ఇప్పుడు దండం పెట్టేటప్పుడు వెనక పెడతాం అన్నమాట. అవును. బొట్టు తోకకు కూడా పెడతారు. సో, ఓకే. పృష్ఠ భాగం అందుకని ఆవు యూరిన్‌ని తాగుతారు. అవును. బీహారోళ్ళైతే లీటర్లు తాగుతారనమాట. ఓకే. సో, మనకి ప్యూరిఫికేషన్ వచ్చి గోవు మూత్రం ప్యూరిఫికేషన్ వచ్చింది. అలా తాగితే వైరస్ వచ్చేస్తుంది. సో, ఓకే. ప్యూరిఫై చేసిన తర్వాత తాగాలి. ఏదో కొద్దిగా ఇలా నెత్తి మీద ఏసుకోవాలి. ఓకే. తర్వాత అదయిపోయింది. నెక్స్ట్ ఫల్గుని నది అబద్ధం చెప్పింది. ఆ నదికేం శాపం పెట్టేసింది అమ్మవారు. నువ్వు అండర్ గ్రౌండ్ లోపల నుంచి ప్రవహించు, పైకి కనబడకు అని చెప్పేసింది. ఓకే. అందుకని ఫల్గుని నది అక్కడ గంగ ఆ ఇసుకలో నుంచి ప్రవహిస్తది. అందుకని మనం అక్కడికెళ్ళి ఇసుకని ఇలా తీసామనుకో నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. ఫల్గుని నది స్పెషల్. మిగతా నదుల్లో అలా ఉండవు. ఓకే. ద్వారక దగ్గర మొన్న నేను ద్వారక వెళ్ళాను. అస్తమానం వెళ్తూ ఉంటాను. ఆ ద్వారకలో ఒక నది ఉంటది. గోమతి నది అని. అది తాగడానికి నీళ్లు పనికిరావు. రుక్మిణికి శాపం పెట్టేస్తాడు దూర్వాస మహర్షి. అదేం చేస్తది తెలుసా వాటర్? అప్పటిదాకా మధ్యాహ్నం 1 దాకా ఫుల్ వాటర్ ఉంటది. 1 ఈ రివర్ అంతా వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోద్ది. ఇక్కడంతా ఓకే. నడిచేయొచ్చు మనం. అప్పటిదాకా ఫుల్ వాటర్ ఉంది. ఇటు నుంచి అటు నడిచేయొచ్చు ద్వారకాధీశ్ టెంపుల్ దగ్గర. ఓకే. మళ్ళీ సాయంత్రకాలం వచ్చేస్తుంది. సూపర్ ఉంటదనమాట. ఇలాగ నదుల శాపాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ స్వామివారే పిలుస్తాడు. కమ్ బ్యాక్ అంటాడు లార్డ్ కృష్ణ. అప్పుడు అది ఓకే. వచ్చేస్తుంది. అలా సీతాదేవి ఫ్లో అండర్ గ్రౌండ్ అన్నదనమాట. అంటే సీతాదేవి శాపం నీళ్ళల్లో అడుగు నుంచి వెళ్తది. సరే అదయిపోయింది. బ్రాహ్మడు. అరే మొగుడా, నువ్వు బ్రాహ్మడవు కదరా నాయన, సాక్ష్యం చెప్పరా అంటే వాడు అబద్ధాలు ఆడేస్తాడు. అబద్ధాలు ఆడేస్తే, రే అబద్ధాలు ఆడతావు కదరా, మీకు ఎంత దక్షిణ ఇచ్చినా సరే మీకు తృప్తి ఉండదురా అని శాపం పెట్టేసింది. ఓకే. అందుకే గయలో నువ్వు ఎంత దక్షిణ ఇచ్చినా సరే నీకు అక్కడ వాడికి తృప్తి ఉండదు. అందుకనే గయలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. యాక్సిడెంట్లు అయిపోతాయి. ఆ ఓకే. ఏరియాలో సౌండ్లు వినబడతాయి. నిన్ను వీడని నీడను నేను అని పాటలు కూడా వినబడతాయి. ఎందుకనంటే అక్కడ ప్యాకేజీలు ఉంటాయన్నమాట. రండి ఓకే. రండి రండి కమాన్, భోజనాలు ఫ్రీగా పెడతామంటే మన వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా. అవును. ఫ్రీ భోజనాలకి పిండాలు అవును. పెట్టేస్తాం. అక్కడ ప్యాకేజ్ చేసేస్తాడు. భోజనాలు ఫ్రీ, రూమ్ ఫ్రీ అంటాడు. అది మహా చేయించుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే. సో ఆ ఊర్లో అంత సంపాదించినా సరే ఆ పూజారులకు అసలు ఆ బిల్డింగ్స్ కళ ఉండదు. హ్మ్. దెయ్యాల సౌండ్లు వినబడతా ఉంటాయి ఊరంతా కూడా. ఓకే. తృప్తి ఉండదు వాళ్ళకి.
మొత్తం కళా విహీనంగా ఉంటుంది గయ. అంతేకాదు గయ వెళ్తున్నప్పుడు బిల్డప్లతో మనము ట్రైనుల్లో బుద్ధిమంతుల్లాగా ట్రైనుల్లో బస్సుల్లో వెళ్ళాలి. అలా వెళ్లకుండా బిల్డప్ ఇస్తే యాక్సిడెంట్లు అవుతాయి కారుల్లో, ఈ యొక్క జీపుల్లో వెళితే. మాకు అయ్యిందనమాట అనుభవం, అందుకే చెప్తున్నాను. మేము మొత్తం ఒక 20 మంది ఇప్పుడుగా చాలా సంవత్సరాల బ్యాక్ వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళ్దామంటే నా మాట ఎవరు వినలా. 2 జీపులు ఎక్కేసాం. అక్కడ 8 మంది, ఇక్కడ 8 మంది, అలా ఎక్కేసాం. ఎక్కేసిన తర్వాత వెళ్తూ రాత్రి 1 గంట చిల్లరకి అలా రోడ్ల మీద లైట్లు ఉండవు కదా, అక్కడ రోడ్డు కడుతున్నాడు, డ్రమ్ములు పెట్టాడు, గడియాలని గుద్దేశాడు ఒకడు. గడియలు నన్ను అప్పుడే అదృష్టం, ఆ సీతమ్మ తల్లి ఆ జీప్లో నుంచి ఈ జీప్లోకి రా మారు అని చెప్పేసి ఒక అతను ఎక్కేటప్పుడు నేను యువతల యాక్సిడెంట్ అయ్యే జీప్లో కూర్చున్నా. లేదని మా మేస్త్రి గారిని ఉంటారు, ఆయన తీసుకెళ్ళి ఆ జీప్లో ఎక్కుది కానీ రండి అని తీసుకెళ్ళి, రియల్ స్టోరీ అనమాట. అందులోకి వెళ్ళిపోయాం. వీళ్ళంతా బాబోయ్ నా పేగు జారిపోయిందని ఒకడు, నా కాలు ఊడిపోయిందని ఒకడు, రక్తం అది ఏకంగా ఆ గుద్దుడికి ఈ యొక్క ఇది ఉంటుంది కదా, అతుక్కుపోయిన కుర్చీలు అవన్నీ జాయింట్లు ఊడిపోయినాయి, చీకటి కనబడం. అసలే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఏం జరిగిందా అని చూస్తుంటే వాడంటాడు ఎక్కడొద్దు, ఇక్కడ అసలు బీహార్కి బెంగాల్కి బార్డర్ ఇది, అక్కడ నుంచి ఉంటావురా పక్కన అంటే, ఇక్కడ నక్సలైట్లు వచ్చేస్తారు, బీహార్లో అలాగే ఉంటారనమాట, ఇక్కడంతా రౌడీలు వచ్చేస్తారు, మనం 10 మంది ఉన్నా వచ్చేస్తారనమాట, రౌడీలు వచ్చేస్తారు అంటాడు. అక్కడ ఉండొద్దు అంటాడు. పోనీ ఆ పక్కకి తీసుకెళ్ళరా అంటే, నాకు లైసెన్స్ లేదు, ఇక్కడ పెట్టద్దు, నాది పర్మిట్ మొత్తం నేషనల్ పర్మిట్ లేదు, మళ్ళీ అది వేరే రాష్ట్రంకి వెళ్తుంది, మరి ఏం చేయాలరా మొగుడా అంటే, అలాగనమాట. అది అంతా అయిన తర్వాత మేము వెళ్ళాము, ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు, చేయించేసుకున్నాం, అది వదిలేసి ఎవరు చచ్చిపోలేదు అమ్మవారి సీతాదేవి అనుగ్రహం. ఇప్పుడు జరిగిన విచిత్రం ఏంటంటే, ఇలా బిల్డప్లు ఇచ్చి ఎవరైతే మెటాడోర్లలో, ఈ సఫారీల్లో, తుఫాన్ బళ్ళల్లో వెళ్తారో ఖచ్చితంగా రోజుకొక యాక్సిడెంట్ జరుగుద్ది. ఎందుకంటే అది ప్రేతాత్మల ఊరది. దా 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 అని పిలుస్తుంది. నేను ఎలాగో చచ్చిపోయాను, దా ఫ్రెండ్షిప్ కావాలి కదా, దెయ్యాలకు కూడా ఫ్రెండ్షిప్ కావాలి కదమ్మా, ఒంటరిగా బతకలేము. హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ సోషల్ బీయింగ్, ఇక్కడ ఒంటరిగా ఉండలేము, మనమే దెయ్యాలం, ఆత్మ దెయ్యం అయ్యాం, మనకి ఇక్కడ ఒంటరిగా ఉండలేము, అక్కడ మన ఫ్రెండ్స్ దా దా అంటారు. అందుకే ఎక్కువ చచ్చిపోయిన వాళ్ళు ఫ్రెండ్స్ అని పిలుస్తారు పిల్లల్ని వాళ్ళని. ఆత్మ అయిన తర్వాత తెలియదు, అందుకే దెయ్యాల కింద కనబడితే మనం ఏమంటాం, చెప్పు తీసి కొడతాం, ఎక్కడ నన్ను రమ్మన్నావు స్టూపిడ్ ఫెలో అని చీపురు పెట్టి కొడతాం అంటే పారిపోతాయి. కాబట్టి గయా ఊరికి ఇవి శాపాల అమ్మవారు, బ్రాహ్మణులకు అక్కడ ఇది జరగదని, తృప్తి ఉండదని. సో ఆ ఫల్గుని నది యువతలేమో విష్ణుపాదం ఉంటుంది, అవతల అది. ఈ విష్ణుపాదంలో ఆ స్వామి వారికి పిండాల ప్రదానాలు చేస్తారు. రాముల వారు వచ్చారు, వచ్చిన తర్వాత చాలా సంతోషించి చక్కగా స్త్రీ చెయ్యొచ్చు ఈ క్షణము నుంచి అని దశరథుడు కూడా చెప్పాడు. ఇది దశరథుడు ఇచ్చినటువంటి వరము సీతాదేవికి. అంటే ఏమని, ఇక నుంచి స్త్రీలందరూ కూడా ఇక చెయ్యొచ్చు, నువ్వు స్టార్ట్ చేసావమ్మా అని. మహాలక్ష్మి తల్లే సీతాదేవి, వీళ్ళెవరు చెప్పడానికి ఆడవాళ్ళు పిండాలు పెట్టకూడదని. కాబట్టి పిండ ప్రదానాలు అన్ని చేయొచ్చు, శాస్త్రాలన్నీ కూడా అమెండ్ చేసుకోవచ్చు మనం. అంతేగాని ఎక్కడో మూఢనమ్మకాలు, ఎప్పుడో వీళ్ళంతా ఎద్దుల బండ్ల మీద వెళ్ళేవారు, ఇప్పుడు ఉన్న జనం ఇప్పుడు ఎద్దుల బండి వెళ్తున్నారా, స్కూటర్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ట్రైన్స్ వచ్చినాయి, ఫ్లైట్స్ వచ్చినాయి, ఎవడెక్కమంటున్నాడు వీళ్ళని ఏరోప్లేన్లో. ఇవి నోరు మూసుకొని పాత చాదస్తాలు బోధించే వాళ్ళంతా ఎద్దుల బండ్ల మీదే వెళ్ళాలా, సముద్రాలు దాటకూడదు, దాటితే మహాపాపం అని శ్రీనివాస్ రామానుజం ద గ్రేట్ మ్యాథమెటిషియన్ ఆయన ఏం చెప్పాడు, నేను సముద్రం దాటనని చెప్పేసి రీసెర్చ్ వదిలేసుకున్నాడు. ప్రొఫెసర్ హార్డీ నో అని చెప్పి ఒక మనిషిని పంపించి సముద్రం వదలడం తప్పు కాదు అని చెప్పేసి, దాటడం తప్పు కాదు అని తీసుకెళ్ళాడు. ఆనాటి బ్రిటిషర్ ఆయన తీసుకెళ్తే ఈ రోజున మనం అడ్వాన్స్మెంట్ అయ్యి మనం వెళ్ళాం, శ్రీనివాస్ రామానుజం వెళ్ళాడు, ప్రొఫెసర్ ద గ్రేట్ మ్యాథమెటిషియన్ గా కొన్ని ఎన్నో ఫార్ములాస్ మనకి ఇచ్చాడు. ఈ రోజున ఇన్ఫినిటీకి కూడా డెఫినేషన్ చెప్పగలిగాడు. ఆయన వెళ్ళకపోతే మూఢనమ్మకాల్లో తొక్కేసి. కాబట్టి ఈ డబ్బున్న వాళ్ళు ఇప్పుడంతా కూడా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, అందుకనే వాళ్ళంతా కొడుకులు ఉండరు, కూతుర్లే ఉంటారు. వాళ్ళ డాడీలు అంటే ఇష్టం, వాళ్ళ తండ్రులు చచ్చిపోతే వాళ్ళే పిండాలు పెడుతున్నారు. దీన్ని ఎవడు కూడా ఆక్షేపించడానికి లేదు. బ్రాహ్మణులు ఎందుకు ఆక్షేపిస్తారంటే వాళ్ళకి వచ్చే కలెక్షన్ పోద్దని. ఆడవాళ్ళు చేయకూడదు, మూఢనమ్మకాలు నేర్పుతారు. నువ్వు ఏ జ్యోతిష్కుడి దగ్గరికన్నా వెళ్ళు, ఎవడన్నా శుభం పలుకుతాడని నేను తప్ప. అందరూ ఏమంటారు, ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది, మనం జ్యోతిషం మీద దేని మీద డబ్బులు తీసుకోం. కాబట్టి మనం ఉన్నది యథార్థ అబ్సల్యూట్ ట్రూత్, నిజమైన ట్రూత్ ఇవ్వు స్వామి, ప్రజలకు ఇవ్వాలి అని మనం దండం పెట్టుకుంటాం రోజు. రియల్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్ ఇవ్వాలి. అందువల్ల వాళ్ళు బిజినెస్ పోద్దని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తారు, అన్ని దోషాలు ఉన్నాయి అంటారు. అలాగే ఇది కూడా
ఆడవాళ్ళు చేయకూడదు అంటాడు. కాబట్టి ఖచ్చితంగా సీతాదేవి క్లియర్గా చేసింది, శాస్త్రాలు చెబుతున్నాయి, పురాణాల్లో ఉంది. కావలిస్తే గయలు చూడమను, ఆడవాళ్ళు నిర్మోహటంగా చేయొచ్చు. అందుకే సెలబ్రిటీస్ వీళ్ళు లెక్క చేయరు. అవును. సెలబ్రిటీస్ వాళ్ళు ఎవరేమనుకున్నా సరే లేడీస్ వాళ్ళ ఫాదర్ కంటే మించింది ఏముందమ్మా, మానవత్వపు విలువల కంటే ఏముంది, వాళ్ళే డైరెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవ్వరి మాటలు వినాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ గురువు గారు, చాలా థ్యాంక్ యూ చక్కగా అమ్మా. వివరించారు. థ్యాంక్ యూ అమ్మా.